హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే వంకాయ పచ్చడి అండి. దానికి ముందుగా స్టవ్ వెలిగించి వంకాయని ఇలా దీన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కొంచెం తీసుకున్నాను. ఇంత చింతపండును తీసుకున్నాను. దీన్ని కొంచెం నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని ఇలా తిప్పుకొని కాల్చుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా బాగా కాలిపోయిందండి వంకాయ. ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంటే ఇంకా తీసేయడమే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని ఒక నీళ్ళు పోసి నీళ్ళలో పెట్టాలి. ఇలా దీంట్లో వాటర్ తీసుకోవాలి. ఈ వంకాయని ఇలా కొంచెం చల్లారుతుంది, దీంట్లోకి నీళ్ళల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పోపుకి ఒక చిన్న బాండీ పెట్టుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి, అంటే మనం తినే కారానికి తగ్గట్టుగా, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతి గింజలు అండి. ఇది వేస్తే మంచి స్మెల్ అది వచ్చి బాగుంటుంది దీంట్లోకి. అలాగే దీంట్లోనే కాస్త పసుపు కూడా వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెంగా. అలాగే దీంట్లోకి కొంచెం 1 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని దాంట్లోకి ఒక 5 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. తగినంత ఉప్పును తీసుకోవాలి. అలాగే దీంట్లోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి ఈ పోపు దినుసుల్ని కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని ఇలా ఉంచేయాలండి. దీంట్లో పైన వేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ ఆయిల్ని కొంచెం అడుగున ఇలా ఉంచేయాలి. ఇలా ఉంచి పైన వేస్తే బాగుంటుంది. మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతా ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాల్చి పెట్టుకున్న వంకాయని ఇలా పెచ్చు తీసుకోవాలండి. ఇదంతా ఇలా ఇలా తీసేసి పెట్టుకోవాలి. దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి చూసుకొని మొత్తం ఒకసారి దీంట్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత చేసుకోవాలండి. ఇదంతా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చట్లోకి కొంచెంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసి, అలాగే ఈ తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, దీన్ని వేసామనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది. పచ్చడి అయిన తర్వాత మనం ఈ ఆయిల్ని వేస్తే కనుక మంచి టేస్టీగా ఉంటుంది పచ్చడి. అంతే అండి, వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కాల్చి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మరి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.